ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వివేక హత్య కేసు మిశ్ర ఇంకా విడలేదు. దీనికి సంబంధించి ఎన్నో వాదనలు ప్రతివాదనలు కూడా జరుగుతున్నాయి. గత కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు వైసీపీ నేత అవినాష్ రెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలు చేయడాన్ని మనం చూస్తున్నాం. మరి దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ తో మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ సిద్ధంగా ఉన్నారు. అశోక్, ఇప్పుడు వైసీపీ నేత అవినాష్ రెడ్డి మాట్లాడడాన్ని మనం చూసాము. గత కొద్ది కాలంగా స్తబ్దుగా ఉన్న ఈ వివాదము, ఈ కేసు మీద ఇప్పుడు సునీతని కార్నర్ చేస్తూ మాట్లాడడాన్ని ఏ విధంగా చూడొచ్చు? ఆయన అభిప్రాయం ఏంటి అనుకోవచ్చు? బేసిక్గా ఇంతకుముందు వైఎస్ సునీతారెడ్డి ఆయనకి అక్క వరుస అవుతారు. సో అక్క కాబట్టి కాస్త కూర్చో మర్యాదగా మాట్లాడేవారు. కానీ ఇప్పుడు కేసు పీక్ స్టేజ్కి రావటం, సునీతారెడ్డి పోరాటం తర్వాత టార్గెట్ అవినాష్ రెడ్డి కావటం, అది నేరుగా జగన్మోహన్ రెడ్డిని కూడా చుట్టుకోవడం, పదే పదే టీడీపీ నేతలు అవినాష్ రెడ్డిని నువ్వే బాబాయిని చంపించావు అంటూ ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఇవాళ ఒక విధంగా అవినాష్ రెడ్డి బరస్ట్ అయ్యాడని చెప్పాల్సి ఉంటుంది. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇంత స్థాయిలో ఆరోపణలు చేయలే. గతంలో కూడా సిబిఐ ఆయన అరెస్ట్ చేయడానికి పులివెందులు వెళ్ళినప్పుడు, తర్వాత ఆయన తప్పించుకునే ప్రయత్నంలో ఒక హాస్పిటల్లోకి వెళ్ళి తండ్రికి అనారోగ్యం పేరుతో తప్పించుకునే ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా జరిగినప్పుడు కూడా ఇంత ఆవేశంగా అవినాష్ రెడ్డి ఎప్పుడు కూడా మాట్లాడాల. కానీ ఇవాళ నిన్న వైఎస్ సునీతారెడ్డి పులివెందులు వెళ్ళారు. అది కూడా వివేకానంద రెడ్డి వర్ధంతి సందర్భంగా అక్కడ వెళ్ళిన సందర్భంలో ఒక సంచలనమైన ప్రెస్ మీట్ మరోసారి పెట్టారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మాదిరిగా తన తండ్రి హత్యకు సంబంధించిన దృశ్యాలు చూపించడం కావచ్చు, కాల్ రికార్డ్స్ కావచ్చు, సో అవినాష్ రెడ్డి ఎవరెవరితో మాట్లాడారు, ఆ రోజు స్పాట్లో ఉన్న వ్యక్తులు ఎవరెవరితో సంప్రదింపులు చేశారంటూ ఎంటైర్ కేసుకు సంబంధించి, అంటే సిబిఐ చేసిన విచారణకు సంబంధించిన వ్యవహారం అంతా కూడా ఆమె ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. మళ్ళీ రాజకీయాల్లో చాలా కాలంగా సైలెంట్గా ఉన్న సునీతారెడ్డి మళ్ళీ ఇప్పుడు తెర మీదకి ఈ అంశాన్ని తీసుకురావడం, తండ్రి హత్యకు సంబంధించి సిబిఐ విచారణకు సంబంధించి మాట్లాడటంతో అది సోషల్ మీడియా అంతా కూడా విపరీతంగా వెళ్తుంది. పర్టికులర్గా తెలుగుదేశం పార్టీ నాయకులు నిన్న వైఎస్ సునీతారెడ్డి చేసిన ఆరోపణలన్నింటినీ కూడా మరోసారి తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియా మొత్తం దాన్ని విస్తృతంగా సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటు అవినాష్ రెడ్డిని, జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సో ప్రమాదకరమైన స్థాయికి వచ్చిన సందర్భంలో దీనికి వివరణ ఇవ్వకపోతే ఇదే తప్పని భావిస్తారు, ఇదే నిజం అనుకుంటారు అని అవినాష్ రెడ్డి వాళ్ళ ఢిల్లీలో తెర ముందుకు వచ్చారు. ఎందుకంటే పార్లమెంట్ సమావేశాల కోసం ఢిల్లీ వెళ్ళిన ఆయన ఇవాళ సునీతారెడ్డి పెట్టిన ప్రెస్ మీట్ మీద రియాక్ట్ అయ్యారు. ఈ రియాక్షన్లో చాలా కాంట్రవర్సీస్ మాట్లాడారు, చాలా వివాదాస్పదమైన అంశాలు మాట్లాడారు. పర్టికులర్గా తన సునీత అక్క అంటూనే ఆమె పైన అనేక రకాల ఆరోపణలు చేశారు. అసలు బాబాయి గుండెపోటు అనేది, అంటే వైఎస్ వివేకానంద రెడ్డి గుండెపోటు అనేది సృష్టించిందే వైఎస్ సునీతారెడ్డి అని మొట్టమొదటిసారి మాట్లాడారు. బేసిక్గా వైఎస్ వివేకానంద రెడ్డి గుండెపోటుతో చచ్చిపోయారని అప్పటి విజయసాయి రెడ్డి సాక్షి టీవీ వాళ్ళకి చెప్పాడని, ఫోన్ కూడా ఇచ్చారని, సాక్షి టీవీలో ఫస్ట్ బ్రేకింగ్ గుండెపోటుతో వైఎస్ వివేకానంద రెడ్డి మృతి అని వచ్చిందని, ఆ తర్వాత అది మర్డర్ అని తెలిసింది. ఇదంతా స్క్రిప్ట్ ప్రకారం సాక్షి టీవీలో వేయించారని, విజయసాయి రెడ్డి దీన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేశారు అనేది మొదట్లో వచ్చిన ప్రచారం. సో దాన్ని తిప్పుకొట్టే క్రమంలో ఇవాళ అవినాష్ రెడ్డి చేసిన కామెంట్ ఏంటంటే, అసలు గుండెపోటుతో చనిపోయారు అనే ఆ కాన్సెప్ట్ని తెర మీదకి తీసుకొచ్చిందే వైఎస్ సునీతారెడ్డి. ఈ కేసులో ఆమె తప్పించుకునేందుకు, ఆమె భర్తని కాపాడుకునేందుకు గుండెపోటుతో చనిపోయారనే ఈ కొత్త అపవాదాన్ని తెర మీదకి తీసుకొచ్చి అది మా మీద వేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది అవినాష్ రెడ్డి చేస్తున్న ప్రధానమైన ఆరోపణ. దానికి ఆదినారాయణ రెడ్డి గతంలో ప్రెస్ మీట్లో మాట్లాడిన అంశాలని ఇవాళ తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఏదంటే వైఎస్ సునీతారెడ్డి భర్త నర్రెడ్డి రాజశేఖర రెడ్డి సోదరుడైన నర్రెడ్డి శివకేశవరెడ్డి, ఆయన వైఎస్ వివేకానంద రెడ్డికి స్నేహితుడు. అలాగే ఆదినారాయణ రెడ్డికి కూడా ఆయన స్నేహితుడు. సో ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టిన సందర్భంలో కొన్ని చేసిన కామెంట్స్ని వినిపించే ప్రయత్నం చేశారు. అలాగే ఆయనకి స్నేహితుడైన ఆదినారాయణ రెడ్డి ప్రస్తుతం జమలమడుగు ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టిన సందర్భంలో కూడా పలానా నర్రెడ్డి రాజశేఖర రెడ్డి వాళ్ళ అన్నయ్య నాకు ఫోన్ చేసి వివేకానంద రెడ్డి గుండెపోటుతో చనిపోయారని నాకు ఆయనే చెప్పాడు అని గతంలో ఆదినారాయణ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పిన ఆ వీడియోను కూడా ఇవాళ మీడియా ముందు అవినాష్ రెడ్డి ప్రదర్శించారు. ఒక విధంగా చెప్పాలి అంటే ఇదంతా నేరుగా నర్రెడ్డి రాజశేఖర రెడ్డి, సునీతారెడ్డి కలిసే తండ్రిని చంపారు అని అర్థం వచ్చేలా ఇవాళ ఆ ప్రెస్ మీట్లో అవినాష్ రెడ్డి చెప్తూ ఉన్నారు. ఇక్కడ పర్టికులర్గా ఒకటి, వైఎస్ వివేకానంద రెడ్డికి అక్రమ సంబంధాలు ఉన్నాయి అన్న విషయాన్ని వాళ్ళ అవినాష్ రెడ్డి స్పష్టంగా చెప్తున్నారు. అక్రమ సంబంధాల నేపథ్యంలోనే ఆయన హత్య జరిగి ఉండొచ్చు అనేది కూడా ఇవాళ అవినాష్ రెడ్డి చెప్తున్నమాట. రెండోది, సునీతారెడ్డి అసలు కోర్టు ట్రయల్ని ఎందుకు అడ్డుకుంటున్నారు? సిబిఐ విచారణ పూర్తయింది, కోర్టుకు కేసు వెళ్ళింది, కోర్టులో వాదోపవాదాలు జరుగుతాయి, విచారణ జరుగుతుంది. ఈ ట్రయల్స్ని సునీతారెడ్డి కావాలని ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నారు. ఒకవేళ ట్రయల్కి వెళ్తే కేసు ముగిసిపోతుందేమోనని
అసలు నిజాలు బయటకు వస్తాయేమోనన్న భయంతోనే సునీతారెడ్డి ఏదో రకంగా సుప్రీంకోర్టులో కేసుల మీద కేసులేసి ఆ ట్రయల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే ఈ కేసులో ప్రథమ ముద్దాయి ఏదైతే వివేకానంద రెడ్డిని హత్య చేశారని ఒప్పుకున్న దస్తగిరి బెయిల్ని రద్దు చేసేందుకు ఆమె ఒప్పుకోవటం లేదు. సో బెయిల్ రద్దు చేస్తే మీకు వచ్చే నష్టం ఏంటి? ఎందుకంటే ఒక మర్డర్ చేసిన వ్యక్తి ఇప్పటికీ బయట తిరుగుతున్నాడు. అతను బెయిల్ రద్దు చేస్తే మీకు వచ్చే నష్టం ఏంటి అని వాళ్ళు సునీతారెడ్డిని కోచింగ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకోటి ఏంటంటే వచ్చే ఎన్నికల వరకు ఆల్రెడీ ఇదే అంశం 2024 ఎన్నికల్లో తీవ్రమైన ప్రభావాన్ని చూపించింది. 2029లో జరిగే ఎన్నికల వరకు కూడా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుని అలా సాగదీస్తూ వెళ్తూ ఉంటారు. అలా వెళ్లే క్రమంలో ఆమె చంద్రబాబు నాయుడుతో కొల్యూడ్ అయి ఉన్నారు కాబట్టి, చంద్రబాబు నాయుడు వెనుకుండి సునీతారెడ్డిని నడిపిస్తూ ఉన్నారు కాబట్టి, సో చంద్రబాబును మళ్ళీ వచ్చే ఎన్నికల్లో గెలిపించడానికి ఆయన పార్టీకి లబ్ధి చేకూర్చేందుకు వైఎస్ సునీతారెడ్డి ఈ డ్రామా నడిపిస్తూ ఉన్నారు. ఈ వ్యవహారాన్ని అలా సాగదీసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు. కోర్టు ట్రయల్స్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. దస్తగిరి బెయిల్ని రద్దు చేయకుండా ఆపుతూ ఉన్నారు. తనకున్న పలుకుబడితో, చంద్రబాబు నాయుడుకున్న పలుకుబడితో ఇదంతా క్రియేట్ చేసి మమ్మల్ని మా కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారు అనేది ఇవాళ అవినాష్ రెడ్డి చేసిన ప్రధానమైన మాట. పర్టికులర్గా వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును మళ్ళీ గెలిపించేందుకే ఇవాళ సునీతారెడ్డి ఈ రకమైన ప్రయత్నాలు చేస్తున్నారు అనేది ఆయన ప్రధానంగా అంటున్న మాట. ఇక ఆ తర్వాత కోర్టు ట్రయల్ కనుక జరిగితే రేపు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఎవరైతే ఇంతకాలం నేనే వివేకానంద రెడ్డిని హత్య చేశారు అని నన్ను దూషిస్తూ ఉన్నారో వాళ్ళు రేపు పొద్దున బాధపడతారు. అయ్యో ఇలాంటి వాడిని మేము అనవసరంగా నిందారోపణలు చేశాము అని మీరు బాధపడతారు. ఆ రకంగా తీర్పు వస్తుందని ముందుగా వచ్చే తీర్పును కూడా వాళ్ళ అవినాష్ రెడ్డి ముందుగా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కోర్టు విచారణని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. రకరకాల అలిగేషన్స్ మా మీద చేస్తున్నారు అనేది ఆయన అంటున్నమాట. ఇక మూడోది, వివేకానంద రెడ్డి రెండో భార్య షమీం కూడా సిబిఐ ముందు ఇచ్చిన విచారణ వాంగ్మూలం ఏదైతే ఉందో దాన్ని కూడా ఒకసారి స్టడీ చేయాల్సి ఉంటుంది. ఆమె అనేక రకాల ఆరోపణలు చేశారు. ఎందుకు అంటే షమీంకి వివేకానంద రెడ్డికి మధ్య జరిగిన సంభాషణలు బయటికి తీయాలి, వాట్సాప్ చాట్లన్నీ కూడా బయటికి తీయాలి. తీస్తే అసలు నిజాలన్నీ కూడా బయటకు వస్తాయి. ఎందుకంటే షమీంకి వైఎస్ వివేకానంద రెడ్డి ఆస్తిలో వాటా ఇవ్వాలనుకున్నారు. అట్లాగే తనకి షమీంకి పుట్టిన బాబు ఎవరైతే ఉన్నారో ఆ బాబుని హైదరాబాద్ తీసుకొచ్చి ఇక్కడే షమీంని ఆ బాబుని ఒక ఇల్లు కొని ఆ ఇంట్లో పెట్టాలి. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో షమీం కొడుక్కి అంటే తన కొడుక్కి సీటు కూడా ఇప్పించాలి అని వైఎస్ వివేకానంద రెడ్డి భావించారు. ఈ ప్రయత్నాలు జరుగుతూ ఉండగానే ఒకవేళ నిజంగా మమ్మల్ని కాదని ఆస్తి మొత్తం షమీంకి, ఆస్తిలో సగభాగం షమీంకి రాసేస్తే నష్టపోయేది ఎవరు? అది సునీతారెడ్డి, నర్రెడ్డి రాజశేఖర రెడ్డి కాబట్టి వాళ్లే ఈ హత్య చేయించుకుంటారు అనేది ఇవాళ అవినాష్ రెడ్డి చేస్తున్న ప్రధానమైన ఆరోపణ. అంటే షమీం కొడుక్కి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో సీట్ ఇప్పించి చదివించడం కానీ, హైదరాబాద్లో ఇల్లు కొని ఇవ్వటం కానీ, ఆస్తిలో వాటాగా ఇవ్వటం కానీ ఇవన్నీ జరిగితే ఆస్తికి వారసుడు షమీం కొడుకు అవుతారు. సో ఇలా అతనికి ఒక ముస్లిం లేడీ కొడుక్కి ఆస్తి మొత్తం పోవటం సునీతారెడ్డికి ఇష్టం లేదు కాబట్టి ఇలా నష్టపోయేది వాళ్లే కాబట్టి వాళ్లే వివేకానంద రెడ్డిని హత్య చేయించి మా మీదకు దోసే ప్రయత్నం చేస్తున్నారు. షమీంకి ఆస్తి ఇస్తే నష్టపోయేది ఎవరో లోకం మొత్తం తెలుసు అనేది అవినాష్ రెడ్డి ప్రధానంగా రైజ్ చేస్తున్న ప్రశ్న. ఆయన హత్య చేయాల్సిన అవసరం కూడా అంటే ఆయన కంప్లీట్ ఆస్తి రాయకముందే, షమీంకి ఆస్తి రాయకముందే, తన వారసుడిగా షమీం కొడుకుని ప్రకటించకముందే వివేకానంద రెడ్డిని హత్య చేస్తే, సో ఆయన ఎలిమినేట్ చేస్తే లబ్ధి పొందేది వైఎస్ సునీత ఫ్యామిలీ కాబట్టి వాళ్లే ఈ పని చేయించారు అనేది అవినాష్ చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే షమీం విషయంలో, ఆస్తుల విషయంలో గొడవల కారణంగానే వైఎస్ సునీత, నర్రెడ్డి రాజశేఖర రెడ్డి, ఆయన భార్య సౌభాగ్యమ్మ అసలు 3 ఏళ్ల పాటు ఆయన్ని నిషేధించారు. కనీసం ఆయనతో ఫోన్ కాల్స్ కూడా మాట్లాడలేదు. ఆయన కనీసం పలకరించడానికి కూడా రాలేదు. ఆయన తిన్నావా తినలేదని పట్టించుకున్న సందర్భాలు కూడా లేవు. ఎందుకంటే 3 ఏళ్ల పాటు ఆ కుటుంబం మొత్తం వివేకానంద రెడ్డిని బయట వదిలేసింది. ఆయన పులివెందుల్లో ఆయన ఇంట్లోనే ఆయన ఉండేవారు. ఒక్కో సందర్భంలో వివేకానంద రెడ్డి వైఎస్ సునీత ఏం మాట్లాడారో ఒకసారి విందాం. కోర్టు సిబిఐకి చెప్పింది ఒక పర్టికులర్ ఏరియా ఇన్వెస్టిగేషన్ అని. ఏం చెప్పింది? కిరణ్ యాదవ్ అనే అతను అర్జున్ రెడ్డి అనే అతనికి మెసేజ్ పంపించాడు. ఏమని పంపించాడు? వివేకం సార్ చనిపోయాడు, వివేకం సార్ ఆ ఏరియా ఇన్వెస్టిగేషన్ చేయలేదు, ఇన్వెస్టిగేషన్ చేయండి అని చెప్పింది. ఇంకా ఏం చెప్పింది? దాంతోపాటు ఇంకా ఏమైనా కొత్త ఇన్ఫర్మేషన్ కనిపిస్తే చేయండి. కిరణ్ యాదవ్ అనే అతను సునీల్ యాదవ్ అంటే ఏపీకి తమ్ముడు అవుతాడు.
సో ఈ పార్ట్ నేను ఈ కేసులో దారం లాగితే దొంగ తిరిగినట్లు, తిరిగి లాగితే దొంగ తిరిగినట్లు, ఏది టచ్ చేసినా అందరికీ చుట్టుకుంటుంది. అది ఒక్క స్పాట్ లో మాత్రమే ఇన్వెస్టిగేషన్ ఎట్లా చేస్తారో నాకైతే తెలియదు, కానీ అది మాత్రం చేయాలి. కానీ అక్కడ మొదలు పెడితే ఎక్కడెక్కడ వ్యాపిస్తుందో చూపిస్తారు. కిరణ్ యాదవ్, సునీల్ యాదవ్ తమ్ముడు, వాళ్ళ అమ్మ పేరు సావిత్రి యాదవ్, నాన్న పేరు కృష్ణ యాదవ్. దీనికి సంబంధించి ఇంకా ఎవరు ఉన్నారు? ఎర్రగంగి రెడ్డి, ఉమాశంకర్ గారి స్వాతి. ఇది ఒక కంపార్ట్మెంట్ అనుకుంటే ఈ కంపార్ట్మెంట్స్ కి ఎంత వాదిస్తారు. ఓబుల్ రెడ్డి డెఫినెట్ గా దస్తగిరిని థ్రెటన్ చేశారు. ఓబుల్ రెడ్డి వీళ్ళ లాయర్. వీళ్ళతో కిరణ్ యాదవ్ కి సంబంధం? మేమందరం బంధువులు అంటారు. మరి బంధువులు అయితే కిరణ్ యాదవ్ కి ఆ మనిషి పరిచయం అయిందే ఫిబ్రవరిలో. అంతకుముందు ఆ మనిషి ఫోన్ నెంబర్ కూడా తెలియదు వీరికి, బేస్డ్ ఆన్ ద కాల్ రికార్డ్స్. అగైన్ ఇదంతా నేను చెప్పింది బేస్డ్ ఆన్ ద కాల్ రికార్డ్స్. బికాస్ అప్పుడు అంతకుముందు వాళ్ళిద్దరి మధ్య సంభాషణ లేదు. అగైన్ బేస్డ్ ఆన్ కాల్ ఫోన్ లో ఇన్ఫాక్ట్ కిరణ్ యాదవ్ వాళ్ళ అమ్మకి మహేంద్ర యాదవ్ ఫోన్ నెంబర్ కూడా షేర్ చేస్తాడు. కోర్టు సిబిఐకి చెప్పింది ఒక పర్టికులర్ ఏరియా ఇన్వెస్టిగేషన్ అని చెప్పింది. ఏం చెప్పింది? కిరణ్ యాదవ్ అనే అతను అర్జున్ రెడ్డి అనే అతనికి మెసేజ్ పంపించాడు. ఏమని పంపించాడు? వివేకం సార్ చనిపోయాడు, వివేకం సార్ ఆ ఏరియా ఇన్వెస్టిగేషన్ చేయలేదు, ఇన్వెస్టిగేషన్ చేయండి అని చెప్పింది. ఇంకా ఏం చెప్పింది? దాంతోపాటు ఇంకా ఏమైనా కొత్త ఇన్ఫర్మేషన్ కనిపిస్తే చేయండి. కిరణ్ యాదవ్ అనే అతను సునీల్ యాదవ్. ఇక అశోక్, మీరు చూస్తున్నారు కదా, అటు సునీత ఒక మ్యాప్ కు సంబంధించి కూడా డీటెయిల్స్ చెబుతున్న సందర్భాలు ఉన్నాయి. తీగ లాగితే డొంకంతా కదులుతుంది, ఒక్కరిని కదిలించినా కూడా లోపల ఎంతమంది ఉన్నారు అనేది బయటకు రావాల్సిన అవసరం ఉంది అంటూ కూడా కొంతమంది పేర్లను అక్కడ చెబుతున్నారు. అసలు అక్కడ ఏం జరుగుతోంది? తన తండ్రిని ఎవరెవరైతే చంపారో, ఎవరెవరి మీద ఆరోపణలు ఉన్నాయో, ఉమాశంకర్ రెడ్డి నుంచి మొదలుపెట్టి దస్తగిరి వరకు మధ్యలో ఎవరెవరితో కాల్స్ చేశారు, అప్పుడు గూగుల్ ఉపయోగించి కాల్స్ని ఎక్కడెక్కడ మాట్లాడారు, ఏ టైంకి, తెల్లవారుజామున 3 గంటలకి వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేసిన తర్వాత ఎవరికి ఫస్ట్ కాల్ వెళ్ళింది. సో ఇవన్నీ అలిగేషన్స్ ఆవిడ పదే పదే చేస్తున్నారు. ఇవాళ కొత్త ఏం కాదు. ఇప్పుడు ఆ చూపించే మ్యాప్లో కూడా అక్యూజ్డ్ ఎవరు వివేకానంద రెడ్డి ఇంటి దగ్గరికి మొదట వచ్చారు, ఎవరు స్కెచ్ చేశారు, అట్లాగే సిబిఐ విచారణలో భాగంగా బయటకు వచ్చిన నిజాలేంటి, ఎవరెవరి స్టేట్మెంట్లో ఏమేమి కామెంట్స్ చేశారు, గూగుల్ టేక్అవుట్ ద్వారా సెల్ ఫోన్ సిగ్నల్స్, ఆ టైంలో దస్తగిరి కాల్ ఎక్కడ ఉంది, అవినాష్ రెడ్డి కాల్ ఎట్లా ఉంది, అవినాష్ రెడ్డి తండ్రి ఫోన్ కాల్ ఏ టైంలో మాట్లాడారు, అలాగే ఆ టైంలో ఒక మహిళతో మాట్లాడారు అని, ఆ మహిళ ఎవరు అని, ఇట్లా రకరకాలుగా ఆవిడ మొత్తం సిబిఐ ఇన్వెస్టిగేషన్కి సంబంధించిన ప్రతి ఒక్క సమాచారాన్ని కూడా కుండబద్దలు కొట్టినట్టు, పోసగుచ్చినట్టు మ్యాపులతో సహా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తూ వస్తున్నారు. ఒక హత్య కేసుకు సంబంధించి, అది కూడా తండ్రి హత్య కేసుకు సంబంధించి ఈ స్థాయిలో ఇన్వెస్టిగేషన్ మొత్తం సమాచారాన్ని ఇంతసేపు స్టడీ చేసి ఇంతలా ఎక్స్ప్లెయిన్ చేయటం అనేది బహుశా దేశ చరిత్రలో ఈ ఒక్క కేసులో మాత్రం అయి ఉండొచ్చు. బేసిక్గా ఆమె డాక్టర్, అపోలో హాస్పిటల్లో డాక్టర్గా పనిచేస్తున్నారు వైఎస్ సునీత రెడ్డి. సో ఆవిడ ఈ రకంగా తండ్రి హత్య కేసుకు సంబంధించి న్యాయం కోసం గత 7 ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు. 2019లో హత్య జరిగితే ఈ రోజు వరకు కూడా ఆవిడ ఢిల్లీకి అనేక సార్లు వెళ్ళారు. సిబిఐ డైరెక్టర్ని కలిశారు, కోర్టులో అనేక రకాల కేసులు వేశారు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేసులు వేశారు. గతంలో అనేక మంది నాయకుల చుట్టూ తిరిగారు, న్యాయం చేయమని అడిగారు. సో ఇట్లా రకరకాలుగా అంటే పోరాటం చేస్తున్నారు. ఒక మహిళ ఈ స్థాయిలో పోరాటం చేయటం కానీ, తన హత్య ఎలా జరిగింది, తన తండ్రి హత్య ఎలా జరిగింది, ఆ కేసు విచారణ ఎలా సాగింది, ఈ ఎంటైర్ ఇష్యూస్ అన్నింటిని కూడా ప్రతిసారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తూనే వస్తున్నారు. మీడియా ముందు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. నా తండ్రిని చంపింది వీళ్ళకు మాత్రమే అవసరం ఉంది, నా తండ్రిని చంపాల్సిన అవసరం అంటూ ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. చాలా సందర్భాల్లో కళ్ళ వెంట నీళ్లు కూడా పెట్టారు. అసలు ఇన్వెస్టిగేషన్ సరిగా సాగట్లేదని ఫిర్యాదు చేశారు. సిబిఐ విచారణ ఎందుకు ఆపేసిందని సిబిఐ డైరెక్టర్ని కలిసి విన్నవించుకున్నారు. అది ఇప్పటికీ కూడా నాకు న్యాయం జరగట్లేదని ఆవిడ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా 2024 ఎన్నికల్లో అయితే ఆవిడ వైఎస్ షర్మిలతో కలిసి ఏకంగా ఊరు వాడ తిరిగి ఎన్నికల్లో షర్మిలకి మద్దతుగా ప్రచారం చేశారు. ఆవిడ ఆ ప్రచారంలో చెప్పదలుచుకుంది ఏంటి అంటే, నా తండ్రిని అన్యాయంగా పొట్టను పెట్టుకున్నారు, అది కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి వీళ్ళందరూ కలిసే నా తండ్రిని చంపారు అని ప్రజల దగ్గరికి వెళ్ళి బహిరంగ సభల్లో సైతం ఆమె స్టేట్మెంట్ ఇచ్చారు.
సో ఇంతలో పోరాటం చేసినా ఈనాటికి కూడా న్యాయం జరగలేదు అనేది ఆవిడ ఆవేదన. ఇప్పుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తున్నది కూడా అదే. ఇందాక నేను చెప్పినట్టుగా తన తండ్రి మర్డర్ కేసుకు సంబంధించి ఒక పిహెచ్డి అనేది వివేకానంద హత్య కేసు అనే దాని మీద కనుక ఒక పిహెచ్డి చేయమంటే ఖచ్చితంగా ఆవిడకి డాక్టరేట్ వచ్చి ఉండేది. ఆ స్థాయిలో ఆ హత్య కేసుకు సంబంధించి ఆవిడ సొంత ఇన్వెస్టిగేషన్ కొంత చేశారు. సిబిఐ నుంచి సేకరించిన సమాచారం, పోలీసుల నుంచి సేకరించిన సమాచారం, లోకల్ మీడియా పర్సన్స్ నుంచి సేకరించిన సమాచారం ఇవన్నీ కూడా క్రోడీకరించి ఆవిడ ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం, ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇన్నేళ్ళ మళ్ళీ చాలా కాలం తర్వాత వైఎస్ సునీత ఇవాళ తెర మీదకి వచ్చి తన తండ్రి మర్డర్ కేసుకు సంబంధించి మాట్లాడటం, దాని నేపథ్యంలోనే వాళ్ళ అవినాష్ రెడ్డి స్పందించి ఈ రకమైన సంచలనమైన కామెంట్ చేయటం. ఆయన చేసింది ఏంటంటే ఒక దశలో వైఎస్ వివేకానంద రెడ్డిని సునీతారెడ్డి కానీ, వివేకానంద రెడ్డి భార్య సౌభాగ్యమ్మ కానీ, అల్లుడు నర్రెడ్డి రాజశేఖర రెడ్డి కానీ అసలు పట్టించుకోలేదు. 3 ఏళ్ల పాటు ఆయన్ని పలకరించలేదు, ఆయనకు అన్నం కూడా పెట్టలేదు, ఆయన బాగోగులు కూడా పట్టించుకోలేదు. ఆయన ఒక సందర్భంలో వివేకానంద రెడ్డి మందు తాగి, ఆయనకి లిక్కర్ తాగే అలవాటు ఉంది కాబట్టి రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ పడిపోతే ఆయన మోసుకెళ్ళి ఇంట్లో మా వాళ్ళే బెడ్ మీద పడుకోబెట్టేవారు, మేము చూసుకున్నాం ఆయన్ని. సో అలాంటి వాళ్ళు ఇవాళ హత్య జరిగిందని ఇవాళ వచ్చి మీడియా ముందు ప్రజల ముందు కన్నీళ్లు పెట్టుకుని డ్రామాలు ఆడుతున్నారు అనేది అవినాష్ రెడ్డి చెప్తున్న మాట. సో చూద్దాం ఇప్పుడు దీనికి సంబంధించి మళ్ళీ సునీతారెడ్డి మాట్లాడతారా, కౌంటర్ ఇస్తారా లేదా. ఎందుకంటే ఇవాళ అవినాష్ రెడ్డి నేరుగా గతంలో షర్మిల కావచ్చు, సునీతారెడ్డి కావచ్చు, వీళ్ళిద్దరూ చేసిన ఆరోపణ అవినాష్ రెడ్డే ఈ హత్య చేయించాడు, అవినాష్ రెడ్డి తండ్రే ఈ హత్య చేయించాడు, వాళ్ళకే దీనివల్ల లబ్ధి జరుగుతుంది కాబట్టి ఆయన ఎలిమినేట్ చేయించారు అని పదే ఆరోపణ చేసిన నేపథ్యంలో ఇప్పుడు తన ఆరోపణలను అవినాష్ రెడ్డి నేరుగా సునీతారెడ్డి మీద పెట్టారు. సునీతారెడ్డి ఆమె భర్తే కలిసే వివేకానంద రెడ్డిని హత్య చేయించారని ఆరోపించారు. అది కూడా రెండో భార్య షమీంకి ఆస్తి ఇచ్చేస్తాడన్న భయంతోనే ఆయన హత్య చేయించి అది మా మీదకి నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారని అవినాష్ రెడ్డి ఆరోపిస్తున్న నేపథ్యంలో సునీతారెడ్డి ఏ విధంగా రియాక్ట్ అవుతారని చూడాల్సి ఉంటుంది. ఎస్ అశోక్, గత కొద్ది సంవత్సరాలుగా కూడా తన తండ్రి చావుకు కారణమైన వారికి శిక్ష పడాలి అంటూ కూడా డిమాండ్ చేస్తూ అటు ఢిల్లీ చుట్టూ సుప్రీంకోర్టుల చుట్టూ తిరుగుతున్నారు వైఎస్ సునీత. సో ఆ విషయాలన్నీ కూడా మనం గత కొన్ని సంవత్సరాలుగా న్యూస్లో చెప్తూనే ఉన్నాం, మాట్లాడుకుంటూనే ఉన్నాం. కానీ ఇప్పుడు అటువంటి సునీత పైన ఇప్పుడు అవినాష్ రెడ్డి చేసిన ఆరోపణలు ఏ విధంగా చూడొచ్చు? సునీతారెడ్డి కూడా ఈ విషయానికి సంబంధించి ఘాటుగా స్పందించే అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయి? ఖచ్చితంగా ఉంటుంది. ఆమె గతంలోనే చాలా ఘాటుగా రియాక్ట్ అయ్యారు, జగన్మోహన్ రెడ్డి మీద రియాక్ట్ అయ్యారు. ఎందుకంటే హత్య జరిగిన వెంటనే నాకు అన్న కాబట్టి అన్న న్యాయం చేస్తాడేమోనని నేను అన్నతో కలిసి జర్నీ చేశాను. కొద్ది కాలానికి వాళ్లే నాకు సొంత కుటుంబ సభ్యులే నా తండ్రిని హత్య చేయించారని తెలిసి ఆశ్చర్యపోయాను అని ఆమె జగన్మోహన్ రెడ్డి గురించి, ఆయన సతీమణి వైఎస్ భారతి గారిని ఉద్దేశించి, ఇవాళ అవినాష్ రెడ్డిని ఉద్దేశించి, అవినాష్ రెడ్డి తండ్రిని ఉద్దేశించి ఆమె అనేక సంచలనమైన కామెంట్స్ అనేక సందర్భాల్లో చేస్తూనే ఉన్నారు. చాలా సందర్భాల్లో కన్నీళ్లు పెట్టుకున్నారు. సో ఉద్దేశపూర్వకంగానే సిబిఐ విచారణ కూడా కావాలని అడ్డుకుంటున్నారని ఆమె ఆరోపణ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇదే కేసులో అవినాష్ రెడ్డి తండ్రిని అరెస్ట్ చేశారు. చాలా కాలం ఆయన జైల్లోనే ఉన్నారు. ప్రస్తుతం బహుశా ఇప్పుడు కూడా బయట ఉన్నారో ఇప్పటికీ జైల్లో ఉన్నారో కూడా తెలియదు. శివశంకర్ రెడ్డిని కూడా ఇప్పటికీ అరెస్ట్ చేసి జైల్లోనే ఉంచారు. ఇంకా చాలామందికి ఆ కేసులో బెయిల్ కూడా రాలా. వివేకానంద రెడ్డి హత్య కేసులో ఒక దశలో అవినాష్ రెడ్డిని కూడా సిబిఐ అరెస్ట్ చేయడానికి పులివెందులు వెళ్ళింది. అలా వెళ్ళిన సమయంలో సిబిఐని బీభత్సకరమైన స్థాయిలో స్థానికులు అంటే అవినాష్ రెడ్డి మద్దతుదారులు, ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా కూడా అడ్డుకున్నారు. దేశ చరిత్రలో సిబిఐ ఒక నిందితుడిని, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని అరెస్ట్ చేయడానికి వెళ్తే అడ్డుకొని ఆ సిబిఐని వెనక్కి పంపిన సందర్భం ఎప్పుడూ లేదు, ఏ కేసులో కూడా లేదు. కానీ అవినాష్ రెడ్డి విషయంలో, వివేకానంద రెడ్డి కేసు విషయంలో మాత్రమే సిబిఐ వెనక్కి తిరిగింది. అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తర్వాత వాళ్ళందరూ ఇచ్చిన ఇదేంటంటే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తే లాండ్ ఆర్డర్ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని ఆనాటి పోలీసులు కూడా, డీజీపీ కూడా ప్రకటించిన పరిస్థితి ఉంది. అంటే ఒక అక్యూజ్ని అరెస్ట్ చేయడానికి సిబిఐ వెళ్తే మేము రక్షణ మీకు కల్పించలేము, రాష్ట్రం మొత్తం అల్లకల్లోలం అవుతుంది, అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తే లాండ్ ఆర్డర్ సమస్యలు అంటే శాంతి భద్రతల సమస్యలు వస్తాయని ఒక ప్రభుత్వం చేతులు ఎత్తేయటం, ఒక డీజీపీ చేతులు ఎత్తేయటం అనేది బహుశా ఈ కేసులో మాత్రమే జరిగింది గతంలో. సరే చివరికి అయినా కూడా అతను అరెస్ట్ చేయడానికి వస్తే ఒక సందర్భంలో పులివెందుల నుంచి నేరుగా కడప వచ్చి కడపలో ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్లోకి వెళ్ళిపోయి అక్కడ తన తండ్రికి అనారోగ్యంగా ఉంది కాబట్టి నేను అక్కడే ఉండాలంటూ హాస్పిటల్ నుంచి వారం రోజుల పాటు బయటికి రాలేదు. వారం రోజుల పాటు కడప ప్రైవేట్ ఆసుపత్రి బయటే సిబిఐ కాపలా గాయాల్సి వచ్చింది ఆ సందర్భంలో. ఇదే ఇందాక నేను చెప్పినట్టుగా దేశ చరిత్రలో ఇంతవరకు చిక్కుబూడి వేడని కేసు, అతి తక్కువ కేసుల్లో వివేకానంద రెడ్డికి హత్య కేసు అయితే, రెండోది అదే సిబిఐ ఆ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని అరెస్ట్ చేయలేకపోవడం కూడా మరింత ఆశ్చర్యకరం. ఆ తర్వాత అవినాష్ రెడ్డి సుప్రీంకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకోవటం, బెయిల్ వచ్చిన తర్వాత ఆయన హాస్పిటల్ నుంచి దిగి బయటికి రావటం అనేది జరిగింది. సో ఇలాంటి సిచ్యువేషన్ గతంలో ఎప్పుడు కూడా లేదు. సో సివియర్ టార్గెట్ అయినది కంప్లీట్లీ అవినాష్ రెడ్డి కాబట్టి దాని మీద వివరణ ఇచ్చుకునేందుకు ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టి సునీతారెడ్డిని టార్గెట్ చేశారు.
రైట్, థ్యాంక్ యూ అశోక్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. రైట్, చూస్తున్నారు కదా, అటు వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించి వైసీపీ నేత అవినాష్ రెడ్డి ఏ విధంగా మాటలు మాట్లాడారో అవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాము. సునీతారెడ్డి పైన సంచలన ఆరోపణలు చేశారు. మరి దీనికి సంబంధించి సునీతారెడ్డి ఎటువంటి కౌంటర్ ఇవ్వాల్సి ఉంది, ఏ విధంగా స్పందిస్తారో ఆ విషయాలు